హ్యాపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ బ్రహ్మపదం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీ బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన సంఖ్య గవ్వ ప్రశ్న శాస్త్ర నిపుణులు, గురువులు డాక్టర్ కృష్ణమాచార్యులు గారు. గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోవచ్చు. చక్కగా గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక నిత్య జీవితంలో ఎంతో మందికి ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అది మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, వివాహాలు కావచ్చు, లేదంటే పిల్లలు అమెరికా ప్రయాణాలు కావచ్చు, వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇత్యాది అంశాలతో అందరూ కూడా వాస్తు దోషాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన బ్రహ్మపదం కార్యక్రమం. గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా మాట్లాడవచ్చు. మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందబంబ జై. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రవరుతః స్తున్భంతి దివ్యై హస్తవైహాం వేదైశాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే గిదం నమః. గురుగారు, మనకు నిత్య జీవితంలో మనపై ప్రతి విషయానికి కూడా గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో మనందరిలో కూడా గురువు మారబోతున్నాడు అని వింటూ ఉన్నాం. అంటే గురువు ప్రభావం అనేది ప్రతి మనిషికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ఒకవేళ గురువు వాళ్ళ జాతకరీత్యా మారితే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి ఖచ్చితమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో వింత జరిగిన, విచిత్రం జరిగిన, విశ్వ ప్రళయాలు సంభవించిన గురుదేవులు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు ఇలా జరుగుతుందని మనం అంటూ ఉంటాం. మీరన్నట్టుగా గోచారవశాత్తు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాలకి కూడా విశేషవంతమైన దేవగురు అయినటువంటి బృహస్పతి తానున్నటువంటి రాశి నుండి సరాసరి మరో రాశికి వెళ్ళటానికి సుమారుగా 12 మాసాల యొక్క కనీసమైనటువంటి సమయాన్ని తీసుకుంటారన్నటువంటిది జ్యోతిషాస్త్రంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం. అలాగే విశేషవంతమైనటువంటి శనీశ్వరుడు సుమారు 2 సంవత్సరాల 6 మాసాల కాలాన్ని తీసుకుంటారు. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఈ గోచార పరిస్థితుల గురించి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న గోచార పరిస్థితులను అనుసరించి కాలజ్ఞానంలో ఓ వాక్యం ఉంది. కాలజ్ఞానం అంటే మనం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలను మనం అనుకుంటాం. కానీ ఈ 2026వ సంవత్సరానికి అటు ఇటుగా దేవగురు అయినటువంటి బృహస్పతి 3 రాసుల్లో సంచరించబోతున్నారు. మొట్టమొదటి ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నారు. జూన్ 2వ తారీఖు నుండి కర్కాటక రాశిలోకి వెళ్తారు. మళ్ళీ అతి చారం వల్ల అక్టోబర్కి అటు ఇటుగా సింహరాశిలో కూడా గోచరించనున్నటువంటి ఈ పరిస్థితులు, అంటే ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం 12 రాశుల మీదే కాదు, ఈ ప్రపంచం మీద జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. మరో మాట ఉంది, పరాశర సంహిత కావచ్చు, విశేషవంతమైనటువంటి జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నటువంటి మాట మాత్రం ఒకటే, దేవగురు అయినటువంటి బృహస్పతి మీ జన్మ రాశిలో ఉన్న, జన్మ లగ్నంలో ఉన్న సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. ఆ లెక్కన చూసుకుంటే కర్కాటక రాశి వారికి 2.5 సంవత్సరాల క్రితం, కొంతకాలం క్రితం అష్టమ శనితో బాధపడ్డారు. సంవత్సరం రోజులుగా దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయంలో ఉండటం వల్ల గురుబలం లోపించి ఉంది. దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నంలోకి రానున్నటువంటి ఈ తరుణం
అద్భుతమైనటువంటి స్థితిగతులకు కారణం కావటమే కాదు, సర్వ అరిష్టాలు తొలగిపోయేటువంటి రాజయోగం పట్టేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. బాగా వివరించారు గురుగారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో మేడం. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా, మీ పూర్తి పేరు ఏమిటి? పూర్తి పేరు ఉమాదేవి మేడం. ఉమాదేవి గారు. మా బాబు కోసం తెలుసుకోవాలని మేడం. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/11/2006. 2006. ఓకే. అవును మేడం. సమయం చెప్తారా, ఏ టైంకి పుట్టారు? 9:31 మేడం. ఉదయమా సాయంత్రమా? ఉదయం మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు 1 నుంచి 9 వరకు 3 అంకెలని చెప్పండి. మొదటి అంకె ఏం చెప్తారు? 9 మేడం. 9. ఇంకొకటి? 3. ఇంకొకటి? త్వరగా. 2 మేడం. 2. ఓకే అమ్మా, ఇప్పుడు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తల్లి, అబ్బాయి గురువారం పూట జన్మించినట్టుగా తెలుసా? అవును మేడం. అవును గురుగారు. ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో జాతకుడు జన్మించాడు, అవునా అమ్మా? అవును గురుగారు. అబ్బాయికి సంబంధించినటువంటి విద్య, ఆరోగ్యం, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, ఈ పిల్లవాడికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతోంది, అవునా? అవును గురుగారు. ఏం తెలుసుకోవాలమ్మా అబ్బాయికి సంబంధించి? చదువు ఎలా సాగుతుందని గురుగారు. బీటెక్ ఫస్ట్ ఇయర్. తల్లి, అబ్బాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా ఒక్కసారిగా. అజయ్ రాధన్ బాబు. ఏ పేరుతో పిలుస్తారు పిల్లవాడిని? రాధన్ అని పిలుస్తాం గురుగారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జాతకుడు జన్మించింది ఉత్తరాభద్ర నక్షత్రం, మీనరాశి, ధనుర్లగ్నం. లగ్నం నుండి చతుర్థంలో విశేషవంతమైనటువంటి మీనరాశిలో చంద్ర భగవానుడు ఉన్నాడు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఇది 5 బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు మీనరాశికి తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం కూడా ఉంది. ఏకాగ్రత లోపించటం, సరిగ్గా చదవలేకపోవటం, సరైనటువంటి ఉత్తీర్ణత లభించినటువంటి స్థితిగతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఉండే అవకాశం ఉంది. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతులు లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి 7 శనివారాల పాటు మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టినటువంటి వాళ్ళ తులసిమాలని స్వామివారికి అందచేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయటం వల్ల ఈ ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటమే కాదు, ఉన్నతమైనటువంటి విద్య, ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి అంశాల్లో యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పిల్లవాడు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యాస్థానం చాలా బాగుంది. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు కొన్ని ఏలినాటి శని ప్రభావం అన్నటువంటిది కాస్త అబ్బాయి ఏకాగ్రతను దెబ్బతీయటం, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళనీయకుండా చేసే ప్రయత్నం చేయటం, ఇవి చేస్తూ ఉంటుంది. చెప్పినటువంటి పరిహారాన్ని పాటించే ప్రయత్నం చేయండి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక కాలర్ చూద్దాం గురుగారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు, పూర్తి పేరు చెప్తారా? తూముకుంట నరేష్ మేడం. నరేష్. తూముకుంట నరేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991. ఓకే. 4 నెల 22. 22/4/1991. ఏ సమయానికి పుట్టారు? సాయంత్రం 7 గంటలకు. ఓకే అండి. ఇప్పుడు 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యల్లో ఏదైనా 3 సంఖ్యలు మీకు నచ్చినవి చెప్పండి. మొదటి సంఖ్య ఏం చెప్తున్నారు? 2. రెండవది? 6 మేడం. మూడవది? 7. ఇప్పుడు గురుగారితో మీ సమస్య ఏంటో చెప్పండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అయ్యా, మీరు సోమవారం పూట జన్మించినట్టుగా తెలుసా? అవును గురుగారు. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో మీరు జన్మించారు. అవును. ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన ఒక ప్రశ్న, వివాహ జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, మీ వృత్తి, ఉద్యోగం, స్థిరత్వం, వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనసులో ఉన్నాయి. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏదో లోటు కనిపిస్తుంది. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని మీరు ఫోన్ చేశారు. ఏం తెలుసుకోవాలన్నా మీ గురించి వీటిలో ప్రధానంగా?
ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి గురుగారు. ఏ రంగంలో ముందరికి జీవితం. ఎస్, జాతకుడు జన్మించింది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఇందాకే మనం చెప్పుకున్నట్టు దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం ఉంటే చాలు 8 గ్రహాలు అడ్డుగా పడి ఉన్న సర్వారిష్టాలు తొలగిపోతాయి. కానీ గోచారవశాత్తు సంవత్సరం రోజులుగా దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయ స్థానంలో ఉండటం ఒకటైతే, మీరు జన్మించింది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా 5. ఇది బుధుడికి సంబంధించినటువంటిది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావాలి, సరైనటువంటి వృత్తి ఉద్యోగంలో నేను ఉండాలని ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నా 3 పదుల వయసు దాటిపోయింది. మీకంటే చిన్నవాళ్ళు జీవన గమనంలో చాలా గొప్పగా స్థిరపడిపోతున్నారు. మీరు ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కావట్లేదు. దీనికి మొట్టమొదటి కారణం ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఇక గోచారవశాత్తు జన్మకుండలిని అనుసరించి చూసినా, గోచార పరిస్థితులను చూసినా దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం లేకపోవటం. తాంత్రిక విధానంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహాద్వాదశాక్షరి మంత్రంతో చేసే అద్భుతమైనటువంటి పూజాది క్రతువు గురుమంత్ర సంపుటీకరణ. మన బ్రహ్మపద పీఠంలో ప్రతి పౌర్ణమి అమావాస్యల్లో లోక కళ్యాణార్థం అంటే అందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు అన్నటువంటివి వేలు లక్షలతో కూడుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సమస్యలతో వస్తూ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలకి మనం చెప్పేటువంటి పరిహారాలు మరొక సమస్య కాకూడదు. కాబట్టి లోక కళ్యాణార్థం ప్రతి పౌర్ణిమ మరియు అమావాస్యల్లో మహాద్వాదశాక్షరితో కూడినటువంటి గురుమంత్ర సంపుటీకరణ జరుగుతుంది. ఈ గురుమంత్ర సంపుటీకరణలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆశ్లేష ఒక సర్పరూపమైనటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను. కుక్కేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం, కుమారధారలో స్నానాన్ని ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని దర్శించుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి కుక్కే సుబ్రహ్మణ్యలో 3 రోజుల పాటు లేదా 3 రాత్రులు నిద్ర చేసేటువంటి ప్రయత్నం చేయండి. విలువైనటువంటి పరిహారాలు అందరూ చేసేటువంటి పరిస్థితిలో ఉండరు. కానీ మన గత జన్మకు సంబంధించిన కొన్ని కర్మ ఫలితాలని అనుసరించి ఈ ప్రకృతిలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కరుణతో మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండి ఆశ్లేష ఈ సర్పరూపమైనటువంటి స్థితిగతుల్ని కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్నటువంటి దాఖలాలుగా ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇందాక మనం అనుకున్నట్టు 2026వ సంవత్సరం జూన్ 2 తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలోకి రాబోతున్నారు. అతి సమీపమైన భవిష్యత్తులో మీ పరిస్థితులన్నీ కూడా చాలా మెరుగయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. జాతకపరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి గురువుగారిని పర్సనల్గా కలవాలి, మీ పూర్తి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోవచ్చు. మీరు నోట్ చేసుకోండి. గురుగారు అక్కడ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీ సమయరీత్యా గురుగారితో మీరు మాట్లాడవచ్చు, అపాయింట్మెంట్స్ తీసుకొని కలవచ్చు. ఇక గురుగారు మన పీఠంలో దొరికే వస్తువుల గురించి ఒకసారి వివరిస్తారు. విశేషంగా ప్రజలందరికీ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేయటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం. అందరూ అనుకుంటూ ఉంటారు అసలేమేమో సమస్యల్లో వస్తూ ఉంటే విశేషవంతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల పేరు చెప్పి ప్రజల్ని, భక్తుల్ని మనం బెదరగొట్టడం కాదు, కానీ అతి సులభమైనటువంటి విధి విధానాల ద్వారా వాళ్లకున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఏం చేయాలని ఆలోచించినటువంటి తరుణంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా అమావాస్య, ఆదివారం రోజు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మనం చేసినటువంటి విశేషవంతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుకు సంబంధించినటువంటి హవన చూర్ణం, దీన్నే తంత్రమాల చూర్ణం అని మనం పిలుస్తాం. మీరు విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటూ ఉంటాయి. మీ పైన ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎవరైనా మా మీద తాంత్రిక ప్రయోగం చేయటం వల్ల మా యొక్క పరిస్థితులు ఈ విధంగా అయ్యాయేమో
అందుకే సంక్లిష్టంగా మారుతుందేమో, జీవితం స్తంభించిపోతుందేమో అనుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ సమస్య ఏదైనా అంటే అది ఆర్థిక విషయం అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశం అవ్వచ్చు, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అవ్వచ్చు, వీటికి సత్వరమైనటువంటి పరిష్కార మార్గం ఈ తంత్రమాల చూర్ణాన్ని కనుక అనునిత్యం స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు నీటిలో కలుపుకొని, ఒక చిటికెడు భస్మాన్ని నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించండి. 11 రోజుల పాటు ఈ విధంగా చేయటం వల్ల విశేషవంతమైనటువంటి మహాద్వాదశాక్షరి మంత్రం, తాంత్రిక విధానంలో రుద్ర ప్రత్యంగిరాని, విశేషవంతమైనటువంటి తాంత్రిక హవనాల్ని చేసినటువంటి మహోన్నతమైనటువంటి బీజాక్షర మంత్రాలతో సంపుటీకరణ చేయబడ్డటువంటి అద్భుతమైనటువంటి భస్మం ఇది. దీన్ని ఒక్కసారి గనక మన దేహం మీద స్నానం చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ ఫలితం కలుగుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. నరఘోష, నరధిష్టి మీ వైపు రానే రావు. ప్రత్యేకించి ఏలినాటి శనిలో ఉన్న, శని మహర్దశలో ఉన్న, అర్ధాష్టమ శని నడుస్తున్న అష్టమ శని ప్రభావం కూడా మీ మీద తక్కువ ప్రభావాన్ని చూపెట్టడమే కాదు, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటిది, తీవ్రమైనటువంటి ఏలినాటి శని గడుస్తుంది. మాకు తీక్షణమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉంటున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా సమస్యలు ఉంటున్నాయి. విశేషించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత వారణాసి, కాశీ నగరంలో కాలభైరవ స్వాముల వారి కోసం కొంతకాలం మేము అక్కడే వేచి ఉండి ఆ విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో తయారు చేసిన అద్భుతమైనటువంటి రక్ష శ్రీ కాలభైరవ రక్ష. ఈ కాలభైరవ రక్షని విశేషవంతమైనటువంటి కాశీ నగరంలో కొంతకాలం పాటు కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో సిద్ధింపచేసినటువంటి మహిమాన్వితమైన రక్ష. దీంట్లో భైరవి అనబడేటువంటి ఒక విశేషవంతమైనటువంటి వృక్షజాతి యొక్క మూలం కూడా ఇందులో ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష, ఇది సాక్షాత్తు గురుస్వరూపం. విశేషవంతమైనటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క యంత్రం భైరవి భదనిక ఇందులో ఉంటుంది. ఇది అత్యంత శక్తి కలిగినటువంటి తాంత్రిక విధానంలో ఉపయోగించే తాంత్రిక వస్తువు. మెడలో ధరింప చేసుకున్నట్టయితే శని భగవానుడికి సైతం ఈశ్వరతత్వాన్ని అందజేసినటువంటి కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలగటమే కాదు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మన యొక్క జీవితం ఉంటుంది. సంకటములు తొలగిపోతాయి. శుభ ఫలితాలు తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కలుగుతుంది. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో, నమస్తే అమ్మా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు పొరండ్ల శ్రీలత. పొరండ్ల శ్రీలత. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16 ఓకే 5 1985. టైం అమ్మా, ఏ టైంకి పుట్టారు? టైం అంటే అది ఐడియా లేదు, డేటే ఉంది మేడం. ఓకే, సరే. అయితే 1 నుంచి 9 వరకు ఒక 3 అంకెలను చెప్పండి, సంఖ్యలను చెప్పండి. ఒక ఫస్ట్ అంకె ఏం చెప్తున్నారు? 2 ఓకే 5 ఓకే 9. ఓకే అమ్మా, ఇప్పుడు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో అడగండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. స్వామి నమస్కారం. తల్లి నమస్కారం అమ్మా. తల్లి, మీరు గురువారం పూట జన్మించినట్టుగా తెలుసా? రేవతి నక్షత్రం, మీనరాశిలో మీరు జన్మించారు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి జీవితం ఇలా ఉండాలి, వివాహం ఇలా ఉండాలి, భార్యాభర్తల బంధం ఇలా ఉండాలనుకుంటున్నటువంటి స్థితిగతుల్లో జీవితంతో ప్రతి సందర్భంలో కూడా రాజీపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాను, అనుకున్నటువంటి విధంగా లేదు, మానసికమైనటువంటి సంఘర్షణ అదో రకంగా ఉంది, సంతోషకరంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప మనసు నిండా ఏవో తెలియని వేదనలు ఉన్నాయి. తల్లి, ఈ విషయం గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అవును స్వామిజీ, నాకు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి అని మేము బయటపడలేకపోతున్నాము. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. తల్లి, మీరు రేవతి నక్షత్రం, మీనరాశిలో జన్మించారు. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ప్రభావంతో పాటుగా మీ దైనందిన జీవితంలో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6.
ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ప్రశ్న. ఆర్థికపరమైనటువంటి అంశాలు మీరు అనుకుంటున్నట్టుగా ధనం సంపాదించిన నిలకడ లేకపోవటం, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చినటువంటి ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం, కుటుంబానికి సంబంధించినటువంటి యజమానికి మీరే వెన్నుదన్నుగా నిలబడటం. నేను ఇందాక చెప్పినట్టుగా కుటుంబం ఇట్లా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, కుటుంబ జీవితం ఇలా ఉండాలని కలగలిగినటువంటి మీకు జీవితంతో రాజీపడి జీవితాన్ని కొనసాగిస్తున్నామేమోనన్నటువంటి నిరాశలు, నిస్పృహలు మీ మనసుని వేదన కలిగిస్తున్నాయి. మీరు సంతోషంగా లేనటువంటి జీవన విధానంలో మీరు ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహంలో అత్యంత వేగవంతంగా మీ సమస్య పరిష్కారం అవ్వడానికి నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మలని సమిధలుగా హవనంగా సమర్పణ చేస్తూ తాంత్రిక విధానంలో చేసే అద్భుతమైనటువంటి క్రతువే శని పాశుపతం. ఈ శని పాశుపతాన్ని చేయించడం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి మహాకాల భైరవరక్షని మీరు ధరించండి, లేదా కుటుంబ యజమానికి ధరింపచేయండి. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విజయం సంప్రాప్తించేటువంటి అవకాశం 100కు 100 పాళ్ళు కూడా ఉంటుంది. ఎవరి జాతకంలోనైతే తీక్షణమైనటువంటి ఏలినాటి శని గడియలు నడుస్తూ ఉంటాయో, ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా సులభమైనటువంటి మరో ఉపాయం, ఎక్కడైతే సుందరకాండ పారాయణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సుందరకాండ గ్రంథం ఏ ఇంట్లో పూజించబడుతుంటుందో, శని భగవానుడు మిశ్రమ ఫలితాలు కూడా కాదు, అద్భుతమైనటువంటి సులభమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. 108 అరటిపళ్ళను తీసుకోండి, వీటినే కదలీ ఫలాలు అంటారు. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా ప్రాచీనమైనటువంటి హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కదలి అర్చన చేసి, ఈ ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలని ఆర్థికపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి సంకల్పం చెప్పుకొని అక్కడ నుండి సుందరకాండ గ్రంథాన్ని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజించండి. అవకాశం ఉంటే అనునిత్యం కూడా సుందరకాండ పారాయణ చేయండి, వినండి, చేయించండి. తప్పకుండా మీ ఇంట శుభ ఫలితాలు కలగటమే కాదు, ఆర్థికంగా మీకున్నటువంటి బాధలు తొలగిపోవటమే కాదు, స్వర్ణలత గారు మీరు జీవితంలో రాజీపడి జీవిస్తున్నానన్నటువంటి ఆలోచన నుండి బయటపడతారు. చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీ జన్మకుండలి ద్వారానే కాదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి దీర్ఘమైనటువంటి సుమంగళీ తత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. ఇక గురుగారు, కాలర్స్తో పాటు చాలా అద్భుతమైన విషయాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ బ్రహ్మపదం ద్వారా మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వీక్షించారుగా, ఇది ఈనాటి శ్రీ బ్రహ్మపదం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.